ఎప్పుడైనా అనిపించిందా చిప్స్ ప్యాకెట్ లో చిప్స్ కన్నా ఎయిరే ఎక్కువ ఉంటుంది అని? మనల్ని చీట్ చేయడానికి కాకపోతే అంత పెద్ద ప్యాకెట్ లో కొన్ని చిప్స్ ఎందుకు పెడతారు? చిప్స్ ప్యాకెట్ లోపల ఉండే ఎయిర్ కూడా ఆక్సిజన్ కాదంట, నైట్రోజన్ గ్యాస్ అంట. వామ్మో, ఏంటిది అనుకుంటున్నారా? లోపల ఉన్న ఎంటీ స్పేస్ ఇంటెన్షనల్ గానే క్రియేట్ చేసి నైట్రోజన్ ని ఫిల్ చేస్తారు. దీన్నే స్లాక్ ఫిల్ అంటారు. కస్టమర్స్ ని చీట్ చేయాలని వాళ్ళ ఇంటెన్షన్ కాదు, అందులో ఉన్న చిప్స్ విరిగిపోకుండా క్రిస్పీగా ఉండటానికి. షిప్పింగ్ ప్రాసెస్ లో ఈ ప్యాకెట్స్ ని ఒకదాని మీద ఒకటి పెట్టడం, మూవ్ చేయడం వల్ల అవి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా అవ్వకుండా వాటికి ఒక ఎయిర్ పొజిషన్ లో ఉండటానికే ఈ స్లాక్ ఫిల్లింగ్ చేస్తారు. కానీ నైట్రోజన్ గ్యాస్ ఎందుకు, ఆక్సిజన్ ఎందుకు కాదు అంటారా? నైట్రోజన్ అనేది ఇనర్ట్ గ్యాస్. దీనికి నాన్ రియాక్టివ్ నేచర్ ఉంటుంది. అంటే ఫుడ్ కెమికల్స్ ఏమున్నా సరే వాటితో ఈ గ్యాస్ రియాక్ట్ అవ్వదు. కలర్ కానీ స్మెల్ కానీ ఎటువంటి చేంజ్ ఉండదు. అదే ఆక్సిజన్ అయితే మైక్రోబ్స్, బ్యాక్టీరియాస్ ని అలో చేస్తుంది. నైట్రోజన్ అయితే అస్సలు అలో చేయదు. అందుకే మనం చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేసాక మెత్తబడకుండా ఫ్రెష్ గా ఉంటాయి. అదే చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేసాక కాసేపు అలా గాలికి వదిలేయండి, ఎలా అయిపోతాయో. ఇందుకే అంత పెద్ద ప్యాకెట్ లో కొన్ని చిప్స్ ఉంటే ఇంకొంత గ్యాస్ ఉంటుంది. ఇది తెలియక అనవసరంగా తిట్టేసుకున్నాం కదా.